నమస్తే మిత్రులారా, నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, ఒక క్రిమినల్ కేసు పెండింగ్ ఉన్న సందర్భంలో అదే అంశం మీద ఒక సివిల్ కేసు కూడా దాఖలైతే ఆ కేసుని నిలిపివేయమని కోరే అవకాశం ఉంటుందా? సో మిత్రులారా, శ్రీ వాసుదేవారెడ్డి వర్సెస్ సంగమేశ్వరప్ప అనే కేసులో హైకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పునిచ్చింది. కేసు యొక్క సారాంశం ఏంటి అంటే, ఒక వ్యక్తి తన వద్ద అప్పు తీసుకొని తిరిగి వడ్డీతో సహా చెల్లిస్తానని చెప్పి ప్రామిసరీ నోటు రాసిచ్చి అప్పు తీసుకున్నాడు. అతను చెల్లించకపోవడంతో అప్పిచ్చిన వ్యక్తి అతని మీద మొదట చెక్ బౌన్స్ కేసు ఫైల్ చేసినాడు. చెక్ బౌన్స్ కేసు పెండింగ్లో ఉన్నప్పుడే అతను తిరిగి మనీ రికవరీ సూట్ పేరుతో ప్రామిసరీ నోటు ఆధారంగా చేసుకొని సివిల్ కేసు ఫైల్ చేసినాడు. సో ఎవరైతే బాధితుడు అంటే ముద్దాయి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి హైకోర్టులో సెక్షన్ 10 ఆఫ్ సిపిసి ప్రకారంగా క్రిమినల్ కేసు అయిన చెక్ బౌన్స్ పెండింగ్లో ఉన్నప్పుడు అతను సిపిసి చట్ట ప్రకారంగా మరొక దావా దాఖలు చేశాడు కాబట్టి దాన్ని నిలిపివేయమని చెప్పి కోరాడు. సో దీని మీద విచారణ జరిపినటువంటి హైకోర్టు సెక్షన్ 10 ఆఫ్ సిపిసి ఏం చెప్తుంది అని అంటే, ఒక క్రిమినల్ కేసు పెండింగ్లో ఉన్నప్పుడు మరొక సివిల్ దావా నిలిపివేయడానికి మాకు అధికారము లేదు. సెక్షన్ 10 ఏం చెప్తుంది అని అంటే, ఒక సివిల్ సూటు పెండింగ్లో ఉన్న సందర్భంలో అదే అంశం మీద మరొక సివిల్ సూటు దావా దాఖలు చేస్తే దానిని మాత్రమే నిలిపివేయాలి లేదా మెర్జ్ చేయాలి అనే అంశం గురించి తెలియపరుస్తుంది. కాబట్టి ఈ సెక్షన్ 10 ఆఫ్ సిపిసి అనేది స్టే ఆఫ్ సూట్ అనేది దీనికి అప్లికేబుల్ కాదు అని తిరస్కరించడం జరిగింది. సో ఆ రెండు కేసులు దేనికి అవే ఒక ప్రొసీడింగ్ ప్రకారంగా విచారణ చేయబడతాయి అని చెప్పి తెలియపరచడం జరిగింది. సో ఇలాంటి జడ్జిమెంట్ల అంశాలను ప్రతి నెల మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. కేసు నెంబర్తో సహా ఎక్కడ లభిస్తుంది, ఏ కోర్టు తీర్పునిచ్చిందో మీకు అర్థమయ్యే భాషలో హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల సంచికను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. కావాలనుకుంటే ఇక్కడ కాల్ చేసి మీరు సభ్యత్వం తీసుకోవచ్చు. ఓకే మిత్రులారా, థ్యాంక్ యూ. జై హింద్.